నాగండి నేను వచ్చా కూడా నేనే మీ గురువుని. ఇంతకే మన భద్రశత్రువులు అగర్భశత్రువులు మీ రోజులైన క్రైస్తులు ఎలా ఉన్నారా? ఇంకెలా ఉంటారు గురువా? జబ్బులతో, వ్యాధులతో, రోగాలతో, అప్పులతో ఆగలేక ఏగలేక పైకి పోతున్నారు గురువా. మంచిది. ఇంతకీ వాళ్ళు పరలోకానికి వెళ్ళకుండా అంటే మనం 3 చెయ్యాలి. ఏంటి గురువా? వాళ్ళు బైబిల్ చదవకూడదు. అవునవును అవునవును. వాళ్ళు ప్రార్థన చేయకూడదు. అవునవును అవునవును. ముఖ్యంగా వాళ్ళు బాప్తిజం తీసుకోకూడదు. అవునవును అవునవును. ఆ పని చేయాల్సింది మీరే. అవునవును అవునవును అంటే సరిపోద్దా? రంగలో దిగండి. అదిగో ఆడిద్దరు క్రైస్తువులు వస్తున్నారు. వాళ్ళని ప్రార్థన చేయకుండా ఎవరు ఆపుతారా? వాళ్ళు ఎవరు ఆపుతారా? నేను ఆపుతా గురువా. ఒరే నువ్వు ఇంత పొట్టికొన్నావు కదా, నువ్వు ఆపగలుగుతావా? ఆపగలుగుతాను గురువా. సరే పోరా. ఇప్పుడు వరకు మనం ఆడుకుందాం, కొంచెంసేపు ప్రేయర్ చేసుకుందామా? సరే బ్లెస్సీ చేసుకుందాం. నువ్వు ఒక పాట లేకపోతే నేను ఒక పాట. సరే బ్లెస్సీ. నువ్వు ఒక పాట నేను ఒక పాట. చీలమ్మా చీలో 1000కి 10 శారీస్ రావాలమ్మా రావాలి, రావాలక్క రావాలి, ఆలోచించిన ఆశాబంధం. చీలమ్మా చీరలో ఇది క్రిస్మస్ ఆఫర్, ఆలోచించిన ఆశాబంధం. రావాలి బ్లెస్సీ 1000 రూపాయలకు 10 చీరలు అంటే మళ్ళీ చేసుకుందాం పదా కదా. నువ్వు వేలుడు అంత ఉన్నావు, నేను తక్కువ అంచనా వేశారు. మళ్ళీ చెడగొట్టారు వాడిని. అట్లా అంటది గురువు మనతో. మంచిది. అద్దొద్దు ఇంకోటి వస్తున్నాడు రా, వాడిని ఎవరు చెడగొడతారా? గురువా నేను ఆపుతాను గురువా. అప్పుడు యోబుని యోయో అనిపించింది నేనాను గురువా. నువ్వేనా? అందుకనే దేవుడు 2 ఆఫ్తో దీవించాడు. ఇవాళ గాలి దగ్గర పక్కకు ఇంకెవరు ఆపుతారా? నేను ఆపుతా గురువా. నువ్వు ఆపుతావా? సరే ముందు నీ దూకుడు అయిపోయి ఆపు. వాసన ఎక్కడా? వాసన ఎక్కడా? కుళ్ళు వాసన ఎక్కడెక్కడా? కుట్ర వాసన ఎక్కడెక్కడా? ఇంకెక్కడ గురువా? ఈడికాడే గురువా. ఈడికాడేనా? స్కూల్లో ఈడికన్నా ముందు వెళ్తే కుళ్ళు, ఈడికన్నా బాగా చదివితే కుళ్ళు, ఈడికన్నా మంచి మార్కులు వస్తే కుళ్ళు, ఇంకా మందిరాన్ని విషయం వస్తే కుళ్ళే కుళ్ళు కుళ్ళే కుళ్ళే కుళ్ళు. ఈడికన్నా బాగా పాటలు పాడితే కుళ్ళే కుళ్ళు, ఈడికన్నా బాగా చదివితే కుళ్ళే కుళ్ళు, ఈడికన్నా ఫస్ట్ వాకింగ్ ఇస్తే కుళ్ళే కుళ్ళు. కుళ్ళే కుళ్ళు. రే నీకు నీ ఒళ్ళంతా ఇంత కుళ్ళు ఉందిరా, నీకెందుకు ప్రార్థన లేదు? దేవుడు ఆలకించాడు రా. పో చూసావా గురువా నేను ఎలా చెడగొట్టాను? వెరీ గుడ్ రా, శబాష్. నేను ఒక సజీవుడిని. నాలో నా శరీరం అంతా కుళ్ళు ఉండొచ్చు, కానీ నేను ప్రార్థనతో చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను. ఏం చెడగొట్టారు? ఇంకెవరు ఆపుతారండి? నేను ఆపుతా గురువు. 6 అడుగుల ఆజానుభావుణ్ణి. ఐ టేక్ ద ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ లేచే బాగా ఏమన్నా కొట్టడానికి వస్తున్నాయి అడసావు. అరే వేస్ట్ ఫోలో, అసలు ఏం చేయరావు నువ్వు? ఏం చేయగలవురా? అసలు ఏం చేయలేవురా నువ్వు? పాట పాడి చూపిస్తా చూడరా. ప్రియమైన యేసయ్యా. ఏమన్నావా?
వాళ్ళ పొరపాటు నా పొరపాటు అయిపోయింది గురువు. ఇప్పుడు ఆయన నా గుండె జారిపోయింది కదా, నా పొరపాటు కూడా పేరెత్తి పిల్లబాక నాయన, నువ్వు ఆయన పిలుస్తున్నట్టు తొందరగా చావు. ప్రియమైన వేస్ట్ అయ్యా అయ్యా వేస్ట్ కే రూపమా, నువ్వెంత వేస్ట్ నేనంత వేస్ట్ ఓరి దేవుడు, ఓరి దేవుడు, ఓ వేస్ట్ గా ఓ అప్పారావు, నువ్వేలే ఏకైక దిక్కల్ రావు, ఆ వేస్ట్ ఫుల్ ఆ యూజ్ఫుల్, నువ్వేనయ్యా నువ్వేనయ్యా. నన్ను అంటావేంద్రా? చూసావా గురువు ఎట్ట చేసాను? బాగానే చేసేవాళ్ళే కానీ అప్పు నేను పనికి వాడుగాను, నాకు కొత్త పాత్రగా చేశాను ఆ దేవుడు, నన్ను గొప్పవాడు. నేను ప్రార్థన చేస్తాను. పట్టుకొని రండి ఇంకేంది పట్టుకునేది అనుకుంటున్నా, పంట అనుకుంటున్నా ఒకటే. ఇంకెవరు జరగొడతారు రండి? నేను జరగొడతా గురువా. మరి నువ్వు ఏలుడంతానో నీ వల్ల ఏమన్నా అవుద్దా? అవుద్ది గురువా, అవుద్దా? అయిద్ది. సరే కానీ పని కానీ రే అభి, అబ్బిగా నీ ఒళ్ళంతా గొబ్బేరా జబ్బు మొహం, మొహోడా, నీ ఒళ్ళంతా జబ్బేరా గొబ్బు మొహోడా. నీకు ఇలా కాదు కానీ దిస్ ఇస్ సాంగ్ ప్లీజ్. సాంగ్ తో పాడుతావా? ఎస్ గురువా. పాడు. జబ్బమ్మ జబ్బు అప్పిగట్లగాడికే నేనే సబ్బు, అప్పిగట్లగాడికే రుబ్బమ్మ రుబ్బు, అప్పిగట్లగాడికే నేనే సబ్బు, అప్పిగట్లగాడికే అభిగట్లగాడికి. అభిగా నీ క్యాన్సర్ ఉంది కదరా, చచ్చిపోరా. క్యాన్సర్ తెప్పించిందే నేను కదరా, చచ్చిపో. దేవుణ్ణి తిట్టేసి ప్రార్థన మానేసి చచ్చిపో. ఏందో చూసావా గురువా? నిజమేరా, పెట్ట కొంచెం కోత కనమాట. నిజమేరా, నా వల్లంతా రోగాలు ఉండొచ్చు కానీ నా దేవుడు పరమ వైద్యుడు. చనిపోయిన లాజర్ని తిరిగి రేపు నా గొప్ప దేవుడు. నేను ప్రార్థన చేస్తాను. క్షమించు గురువా, క్షమించు. ఇంకెవరు జరగొస్తారా అండి? గురువా నేను ఆపుతాను గురువా, నీ సెక్రటరీని అనిపించుకుంటాను. నువ్వు ఆడ త్రిపుల అవస్థ చేస్తావు అనేదిరా నా భయం. ఒక ఆఫర్ కూడా లేకుండా చేస్తాను గురువా. చేస్తాను గురువా. నీ సీనియారిటీని అంతా చూపిరా. ఓరోరి అప్పిగా ఎవరికైనా ముక్కు మీద కోపం ఉంటే నీకు ఒళ్ళంతా కోపమే కదరా జాంగిరి మొహోడా. నీకిట్ట కాదురా, పాట రూపంలో చెప్తాను రా. పాడతావా? పాడతాను. ప్రార్థన చేయొద్దయ్యా ఓ రప్పిగా, నీకు దండం పెడతానయ్యా. ప్రార్థన చేయొద్దయ్యా ఓ రప్పిగా, నీకు దండం పెడతానయ్యా. ముక్కోపమే నీకుందయ్యా, నీ ప్రార్థన ఆలకించడయ్యా. ముక్కోపమే నీకుందయ్యా, నీ ప్రార్థన ఆలకించడయ్యా. చూసావు గురువా ఎలా ఆపాను? సీనియర్ అనిపించుకున్నావురా నువ్వు. కోపడడం పాపం కాదు. కోపం సాయంత్రం లోపల సూర్యుడికి కిరణాలు కోపం తగ్గించుకోవడం పాపం. నేను ప్రార్థన చేస్తాను. పిల్లదయం వస్తున్నాగురా, వస్తున్నాగు. పిల్లదయం పిలుస్తున్నాడు, ఇప్పుడు వస్తున్నాడు. మా పిల్లదయం పిలుస్తున్నారు, వదలండి. సీనియర్ అనో సెక్రటరీ అనో ఏంద్ర నువ్వు చేసిందే? గురువా మీ వల్ల కాదులే కానీ నేనే చేస్తాను. గురువా జాగ్రత్త గురువా. పాపం మళ్ళీ పాపం అంటాడు ఏంటి? నువ్వు చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి. నీ పాపాల గురించి ఒక పాట పాడతాను, విను. పాడే. పాపిగాడు వీడు పాపిగాడు, పాపాలెన్నో వీడు చేశాడంట, ప్రార్థన కూడా వీడు చేస్తాడంట. పాపి 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 పాపం నువ్వు చేశావు. పాపి 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 ప్రార్థన ఎందుకు చేశావు? చూసారా గుడివా, నేను ఎలా చెడగొట్టాను? నేను పాపం అయ్యుండొచ్చు కాను, పాపంని క్షమించే దేవుడు నా గొప్ప దేవుడు. నేను ప్రార్థన చేస్తాను.
మీ వల్ల అవ్వదు కానీ నేనే చేస్తా చూడండి. పండుకో పడుకో బజ్జో పండుకో పడుకో బజ్జో. ఈడేందిడు నిలబడి నిద్రపోతున్నావు? నువ్వు పాడిన పాటకు పొనుకొని నిద్రపోవాలి నిలబడి నిద్రపోవాలి అర్థం కాలేదు గురువా. సరే నేను కూడా పడుకుంటా. పాస్టర్ గారు మీరేంటి ఈ టైంలో? అంటే సాతాను శోధిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు, నువ్వు వేకువజామున లేచి ప్రార్థన చేసి సాతాన్ని నువ్వు బలపడతావు, సాతాన్ని ఓడిస్తావు. నువ్వు ప్రార్థన చేయి, ఇప్పుడే ప్రార్థన చేయి. ఏమయ్యా ఏసీ పెట్టించమంటావా? సేమ్ పందే గురువా. మేమైనా ప్రార్థన చేయకుండా ఉండడానికి ప్రయత్నించావు, నువ్వు ఏకంగా ఓడిని భక్తుని చేసావు కాదు గురువా. నేను వద్దా అనుకోలేదురా. యేసు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు ఆపండి. మేము అల్లరి చేయాలం, చచ్చిపోరా చచ్చిపో. మేము అల్లరి చేయాలం, చచ్చిపోరా చచ్చిపో. రే ఇన్ని మెంటల్ గా టార్చర్ చేద్దారండిరా. చంపేసే ప్రేరణ కలిగించాలా? రే చచ్చిపో, రే చచ్చిపోరా, నువ్వు చచ్చిపో. నీకు ఒళ్ళంతా కోపమే కదరా, చచ్చిపోరా, చచ్చిపో. రే ప్రార్థన ఆలకించండి రా. చచ్చిపో. ఏసీ వస్తున్నాడు. ఎవరన్నా ఏసీయా అంటే చాలు వచ్చేస్తుంటాడు ఎగేసుకొని. రే అన్నాపండి రా, అన్నాపండి. చచ్చిపోయారేంటి రా దేవుల పొరగా మీ వల్ల అవ్వదు కానీ నేనే పోయమ్మా నన్ను కూడా చంపేస్తాడు రా. అయ్యో ఇన్నట్ట కాదు, నేను వెళ్ళి గురువా జాగ్రత్త గురువా, తన్నించుకొని వస్తావు. అమ్మ నాకు ఎందుకు వచ్చింది అయ్యా, నేను పోతున్నాడా? ఏంది నాకు కోపంగా చూసాడా? అమ్మో ఏంద్రవుడా ఒరే ఇప్పుడు మన గురువా వేరే సంఘంలో ఇంకా చాలా మంది ఉన్నారంట గురువా, పాదాము అంతే గురువా. సరే పాదం పడి వచ్చేయండి. పిల్లదే